ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి వారం శుక్రవారం జరుగుతున్నటువంటి ఉపవాస కూడికి మీరందరూ వచ్చినందుకు, అలాగే మరి ఈ వారం నుండి మరి యూట్యూబ్ ద్వారా కూడా మరి ఈ పరిచర్య ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఇలా మరి ఈ నెలలో మరి 11 రోజులు ఉపవాస కూడికను దేవుడు మహిమకరముగా, దేవుడు దీవెనకరముగా, మనందరికీ ఆశీర్వదకరముగా దేవుడు జరిగించాడు. మరి 11 రోజుల ఉపవాస ప్రార్థనలో కొన్ని అంశాలను మనము ప్రార్థన అంశాలుగా పెట్టుకొని ప్రార్థించాం. మరి గొప్ప సాక్ష్యాలు మరి మన సంఘంలో మనం విన్నాం. దేవుడు మన సంఘములో మరి సంఘ విశ్వాసుల కుటుంబాలలో మరి చాలామంది సభ్యులకు దేవుడు ఎన్నో అద్భుత కార్యములు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగించారు. మరి ప్రతి వారం శుక్రవారం ప్రతి వారం మరి ఈ రీతిగా ఉపవాస ప్రార్థన జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, మరి ఏబేలు గ్రంథంలో ప్రవక్తలు ఏబేలు ద్వారా దేవుడు రాయించినటువంటి శ్రేష్టమైన మాట మొదటి అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపవాస దినం ప్రతిష్ఠించు, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. చాలా శ్రేష్టమైన మాట ఏబేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మా బాబు, మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఉపవాస దినాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకు అంటే మన కుటుంబం లేక మన సంఘం లేక మన బంధువులు, రక్త సంబంధికులు లేక మన పట్టణం, మన రాష్ట్రం, మన ఇండియా దేశ ప్రజలందరూ దేవుని కలిగి ఉండాలని మరి మనమందరము వారందరి పక్షముగా ఉపవాసం నుండి ప్రార్థన చేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన గొప్ప కార్యాలను దేవుడు మన పక్షాన జరిగిస్తూ ఉంటాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేలులు దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవునితో మరి మనము కొనసాగే వారముగా, నడిచే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మేలులు, గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి మేలు జరిగినాయో మనం దైవ గ్రంథంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకుంటే మరి మొద్దుకైకు ఆ దేశ ప్రజలకు వచ్చిన శోధనను బట్టి ఎస్తేరు ఉపవాసం ఉంది. తనే కాదు, తన పనికత్తెలను ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ దేశం మీదకి వచ్చిన శ్రమ లేక మొద్దుకై మీదకి వచ్చినటువంటి ఆ ఇబ్బందిని తొలగిపోవటానికి రాజు దగ్గరికి వెళ్ళి రాజును బ్రతిమలాడలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారులు బ్రతిమలాడలేదు. కానీ దేవుని సమూహంలో, దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. ఏ సహోదరి, ఏ సహోదరుడా, నీ కుటుంబంలో వచ్చే శోధన, నీ కుటుంబంలో వచ్చే శ్రమలు, లేక నీ బిడ్డల ద్వారా వచ్చే శోధన శ్రమలు, నీ భర్త ద్వారా వచ్చే శ్రమలు శోధనలు, లేక నీ భార్య ద్వారా వచ్చే శ్రమ శోధన పోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు.
మంత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం ఏంటి అంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. అదే మీ జీవితాలకు గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి పరిష్కార మార్గం పిల్లల. ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఎస్తేరు మొదటిపైకి వచ్చినటువంటి ఆ విపత్తి నుండి, ఆ శోధన నుండి, ఆ భయంకర ఉపద్రవము నుండి విడుదల పొందు నిమిత్తమై ఉపవాసం ఉంది. ఒక్కటే కదండి, పనికత్తులు కూడా ఉపవాసం ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ఎప్పుడైనా నీ కుటుంబంలో వచ్చిన శోధన బట్టి ఉపవాసం ఉన్నావా? ప్రార్థన చేసావా? ప్రభువుని అడిగావా? ఒకసారి ఆలోచన చేయండి. ఉపవాసం ఉంటే మీ జీవితాలలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఉపవాసం ఉంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. మనకి మనం దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదములు, దేవుని చిత్తానుసారమైన దీవెనలు మనము పొందినట్లుగా మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇంకో మాట తలంపు చేస్తారు, చదివి సహాయం చేయండి. ఇదే పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం తలంపు తెచ్చుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనంలో చాలా అద్భుతమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకు యెహోషువ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా అదే ఉపవాస దినమును ఆచరింపవలనని సాటింపగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని సన్నిధిలో, మనము దేవుని సమూహములో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యెహోషువపాతు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు. మనసు నిలుపుకొని ప్రార్థన చేశాడు. మనసు నిలుపుకొని దేవుని దగ్గర మొరపెట్టాడు. మనసు నిలుపుకొని దేవుని దగ్గర అంగలార్చాడు. మా బాబు, నీవు కూడా మనస్సు నిలుపుకోవాలి. శోధన వచ్చిందని కలవరపడకూడదు, ఇబ్బంది వచ్చిందని భయపడకూడదు, ఏమాత్రం కూడా జడియకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని వాక్యాన్ని గమనించేస్తే యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా. చూచారా, యూదా అంతటా బాబు, మన కుటుంబం అంతటా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నువ్వు సాటించావా? నువ్వు ప్రార్థన చేసావా? దేవుణ్ణి అడిగావా? దేవుణ్ణి మొరపెట్టావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ఎలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నీకు నీవే దేవుని దగ్గర మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. పిల్లరా, ఉపవాస దినమును ఆచరించాలి. అన్ని ఆచారాలు ఉన్నాయి కదా మనకి. క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి, ఈస్టర్ పండుగ ఆచారాలు ఉన్నాయి, లోక సంబంధమైన ఆచారాలు అన్నీ అవలంబిస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైన భక్తితో కలిగినటువంటి, ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థన ఆచారం నీ కుటుంబంలో ఉందా? నీ జీవితంలో ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ఉందా? ఒకసారి నీకు నీవే ఆలోచన చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు
ప్రియులారా, మన ఉపవాసం నుండి ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము ప్రభు సన్నిధిలో, ప్రభు సమూహములో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. చదువు తల్లి. దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ దేవునికి స్తోత్రం. చూచారా పిల్లలు, ఉపవాసం ఉండి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు. సహోదరా, సహోదరి, మనము ప్రభు దగ్గర, ప్రభు సమూహములో అంగలార్చి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రభు దగ్గర మొరపెట్టే వారముగా మనం ఉండాలి. అప్పుడే ఈ శోధన దినాలను దేవుడు సంతోషకరమైన దినాలుగా దేవుడు మార్చివేస్తాడు. దేవుని యొక్క కోపము నినివే మీదకు వచ్చింది. నినివేను దేవుడు కాల్చివేయడానికి ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. అని అవకాశం ఇవ్వకుండా ఉన్న దేవుడు అవకాశం ఇచ్చాడు. యోనాను నినివేకు పంపించాడు. యోనా నినివేకు వచ్చి ఉపవాసం ఉండి, యోనా గ్రంథంలో మనం చూస్తే యోనా శాప మృంగివేసింది. శాప గర్భములో యోనా ఉన్నాడు. శాప ఎక్కడుంది? సముద్రమును అగాధములో ఉంది. ఇలా నీటి గర్భంలో శాప ఉంది, శాప గర్భంలో యోనా ఉన్నాడు. 3 దినాలండి అన్నపానములు లేవు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం, ప్రభు యొక్క చిత్త ప్రకారం నినివేకి వచ్చి దేవుని గురించినటువంటి వర్తమానం, దేవుని గురించినటువంటి మాటలు బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు అల్పులేమి గనులేమి అందరూ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అందరూ ఇలా గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇలా మనము ప్రభువుతో ఆత్మ సంబంధమైనటువంటి బలమైనటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టే వారముగా మనం ఉండాలి. యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉన్నాడు. నినివే పట్టణాన్ని దేవుడు ఆ భయంకర ఉగ్రత నుండి విడిపించడానికి యోనా మనస్సు నిలుపుకుని వాడై దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో నినివే పట్టణానికి వెళ్ళాడు. అంతకుముందు భయపడ్డాడు. అంతకుముందు నినివే అనగానే జనికాడు, కలవరపడ్డాడు. నినివేకి రావాల్సిన యోనా తార్షీషు బయలుదేరాడు. కానీ దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక చాలా గొప్పది. యోనాను తార్షీషు పోకుండా నినివేకి తెప్పించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మార్చడానికి దేవుని దాసులు, దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం నినివే దగ్గరికి యోనాను పంపినట్లుగా నీ ఇంటికి వర్తమానం పంపిస్తుంది. నీ చర్చికి రాలేకపోతున్నామేమో, దేవుని సన్నిధికి రాలేకపోతున్నామేమో,
ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నామేమో, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ మొబైల్ యూట్యూబ్ ద్వారా నీ కొరకు మేము ఉపవాసం ఉండడానికి, నిన్ను కూడా ఉపవాసంలోనికి నడిపించడానికి, నినివే పట్టణాన్ని కాపాడినట్లుగా నిన్ను కాపాడటానికి దేవుడి అవకాశం ఈ రీతిగా దేవుడు నీకు ఇచ్చాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. లోకం శరీర కార్యములు విడిచిపెట్టి యెహోషువపాతు ఎలాగ మనసు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో నువ్వు కూడా అలాగ ప్రార్థన చేస్తావు. యోనా మనసు నిలుపుకొని నినివే కొరకు ఉపవాసం ఉండి ఎట్ట సాటి చెప్పాడో అలా నువ్వు చేయగలిగితే, అలా నువ్వు ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు అని, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నిన్ను దేవునికి సమర్పణ చేసుకో. దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు గొప్ప మేలు ఈ పట్ల చేస్తాడు అని దేవుని వాక్యం